కూడా జాయిన్ అయ్యారు. వివేక్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వర్మ గారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటే మీరేమో మేము సిద్ధం అంటున్నారు, యుద్ధం అంటున్నారు, వాళ్ళేమో సంసిద్ధం అంటున్నారు. వాళ్ళు సిద్ధం అన్నది నేను 175 నియోజకవర్గాలకి మేము ఒంటరిగా వెళతాము, దానికి మేము సిద్ధము అని చెప్పి వాళ్ళ సిద్ధానికి నిర్వచనం చెప్తున్నారు. మీరు కూడా అలా వస్తే మేము సిద్ధం అనొచ్చు, మీరు అలాగే వెళ్ళట్లేదు కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. వాళ్ళ డెఫినేషన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా మేము 3 years బ్యాకే ఈ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించాము, మేము సిద్ధంగా ఉన్నాము ఈ ప్రభుత్వాన్ని దించడానికి అని మొదటి నుంచి చెప్తున్నాము. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుంది ఏదైతే రాష్ట్రంలో ఉందో, కనీస హక్కులు ప్రాథమిక హక్కులు ఏదైతే ఉన్నాయో రాజ్యాంగ పరంగా ఉండాల్సినవి కూడా ఈ ప్రభుత్వంలో ఉండలేదు, ఎవరికి దక్కలేదు అనేది ఆ రోజు నుంచి మొదలు పెడితే హైకోర్టు రూల్ ఆఫ్ లా నడుస్తుందా లేదా అని చెప్పే సందర్భం వరకు ఎన్నో ఘటనలు ఉన్నాయి. దాని మీద మనం చర్చించాల్సిన పెద్ద విషయం ఏమీ లేదు, అదంతా ఓపెన్ గానే ఉన్నాయి, అన్ని విషయాలు ఎవిడెంట్ గా ఉన్నాయి. అయితే సిద్ధంగా ఉన్నాము, ఎలక్షన్ పర్పస్ కోసం ఉన్నాము. ప్రతి సందర్భంలో పరోక్షంగా ప్రత్యక్షంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కావచ్చు, కేసులు పెట్టే విషయాలు కావచ్చు, సబ్జెక్ట్ లేకోకుండా వచ్చి మీటింగ్లలో మాట్లాడే విషయాలు కావచ్చు, లేకపోతే నాకు పేపర్ లేదు, టీవీ లేదు, ఆస్తులు లేవు, ఏమీ లేదు అని బీదరుపులు ఏదైతే అరుస్తూ ఉంటాడో మీటింగ్లలోకి వచ్చి ఆ అరుపులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ చూసేసాము. అన్ని ఈ ఫేక్ ప్రచారాలు చూసేసాము, ఈ బీదరుపులు చూసేసాము. ఏదైతే 2019లో ఢిల్లీలో ప్రత్యేక హోదా, మెడలు కాళ్ళు కీళ్ళు ఉంచి ప్రత్యేక హోదా లేకపోతే అసలు యువత ఉద్యోగాలు లేవు, నేను రాగానే 25 ఎంపీ సీట్లు కానీ పీకి పోడ్చానని చెప్పిన వాళ్ళు ఏదైతే పార్లమెంట్ లో ఈ రోజు వరకు మాట్లాడుకోకుండా పక్క పార్టీలు ఏం చేసినా, ఇందాక చెప్పినట్టు మీరు సబ్జెక్ట్ తీసుకున్నారు కదా, ఏదైతే చంద్రబాబు దీని వెనకాల షర్మిల వెనకాల ఉన్నాడు. ఇప్పుడు నీ ప్రభుత్వం గురించి ఏమన్నా మాట్లాడితే ఎవడు ఏం మాట్లాడినా చంద్రబాబు ఉన్నాడు, మాట్లాడితే ఎవడు ఏం మాట్లాడినా చంద్రబాబు ఉన్నాడు. ఈ నా కొడకలకు అందరికి ఇదే పని. ఎవడైతే ఈ బ్రోకర్ గా మాట్లాడే వాళ్ళు ఉన్నారో కొందరు, ఆ బ్రోకర్ గాళ్ళకి ఏంటంటే పని ఇదే పని. వాళ్ళని పెట్టినారు కుక్కల మెడలో బోర్డు వేసి విశ్లేషకుల పేరుతో వదిలేసి ఆ ఛానళ్లలో కూర్చొని వాగడానికి పెట్టినారు. కాబట్టి వాగడానికే వచ్చారు. కాబట్టి ఈ ప్రపంచ మేధావులు విశ్వ మేధావులు పేర్లతో వచ్చే వాళ్ళతో సమస్య. మిగతా వాళ్ళు డైరెక్ట్ గా ఇప్పుడు నేను పార్టీ రిప్రజెంట్ చేస్తాను, నేను ధైర్యంగా చెప్తాను మొగోన్ లాగా. ఈ మాడా క్యారెక్టర్ ఏదైతే ఉంటాయో అటు ఇటు కాకుండా వచ్చి నిలబడి వాళ్ళ వంత పాడతా నాకు ఎమ్మెల్సీ వస్తుంది రేపు పొద్దున, లేకపోతే వాళ్ళ బడ్జెట్ చేస్తే నాకు ఏదో కలిసి వస్తుంది, లేకపోతే మనసులో గ్రడ్జి పెట్టుకొని ఉన్నో కొన్ని నిందించాలి, లేకపోతే మా పార్టీ మా అధినేత తొంగి చూసి మా అధినేత ఏమి ఎట్లుంది, కలర్ ఎట్లుంది, యూరిన్ కలర్ ఎట్లుంది అని చూసే వాళ్ళకి మనమే చెప్పలేము. సంబంధించి చెప్పండి. ఓకే, మీరు జనసేన స్టాండ్ తీసుకుని మాట్లాడండి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు, ఎవరికి నచ్చింది. ఓకే, మా అభిప్రాయం కూడా మేము చెప్తుంటే మా అభిప్రాయం మేము చెప్తుంటే మా వెనకాల ఎవరో ఉండాలని రోజు రాస్తున్నారు కదా. మీకు ఒక స్క్రీన్ షాట్ పంపించిన చూడండి, ఒకవేళ చదివితే కదా లాస్ట్ లో చదవండి. ఏదైతే ఆ స్క్రీన్ షాట్ లో రాసిన విధానం ఉంది ఏదైతే ఉంటుందో అలాంటి వాళ్ళు మనకు ఉన్నారు ఈ రాష్ట్రంలో. మేధావుల రూపంలో కావచ్చు, పార్టీ రిప్రజెంటేటివ్ గా ఉన్న వాళ్ళు కావచ్చు, మాట్లాడే భాష విషయంలో పబ్లిక్ డొమైన్ లో సభల్లో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో దానికి సంబంధించిన వాళ్ళకి మనకి ఎవిడెంట్ గా ఉన్నాయి. సో ఆ పార్టీ గురించి, ఆ పార్టీ విధి విధానాల గురించి ఎంత తక్కువగా మనం మాట్లాడుకుంటే అంత మేలు అనేది నా ఉద్దేశం. సిద్ధంగా ఉన్నామంటే సిద్ధంగానే ఉన్నాం, మేము ఆబ్వియస్ గా సిద్ధంగానే ఉన్నాము. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాము, ఎలక్షన్లు ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం, ప్రజా తీర్పు కోసము మేము ఎదురు చూస్తున్నాము. వాళ్ళు ఎలాగైతే సిద్ధంగా ఉన్నామో మేము సంసిద్ధంగానే ఉన్నాం అనేది ఓపెన్ గానే చెప్తున్నాం అన్ని సందర్భాల్లో కూడా. ఓకే, మీది ఏంటి అభ్యర్థులకు సంబంధించి లిస్ట్ ఎప్పుడా అని చెప్పి సర్వత్రా వార్తలు వస్తున్న నేపథ్యం ఇదిగో అదిగో అంటున్నారు. ఆయన ఏమో సభలు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఇన్ఛార్జీలు నియమించారు. మీది ఏమైనా క్లారిటీ వచ్చిందా, ఎప్పుడు వస్తుందో ఏమైనా పోనీ ఒక ఐడియా ఉందా? ఇప్పుడు మన ఇంట్లో 2 అన్నదమ్ములు ఉంటే ఆస్తి పంపకాలకు ఏదైనా పెట్టుకుంటే గినా హత్యల వరకు ఏదో ఒకటి నడుస్తానే ఉంటది. ఇంట్లోనే 2 మనుషులు ఉంటేనే ఇంత పెద్ద సమూహము, ఇంత లక్షల మంది కార్యకర్తలు, ఇంతమంది నాయకుల మధ్య ఉన్నప్పుడు సహజంగానే వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ 2 పార్టీలు కలిసి వెళ్ళాలనుకున్నప్పుడు చాలా రకాలైన తతంగం వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమో. సమయం వచ్చినప్పుడు జరుగుతున్నాయి చర్చలు, ఏ అభ్యర్థిని ఎక్కడ పెట్టాలి, ఏ దానికైతే ఈక్వేషన్స్ ఉన్నాయో ఆ ఈక్వేషన్స్ ప్రకారం గతంలో ఎన్ని ఓట్లు వచ్చినాయి ఏంటి అనే దానికి సంబంధించినవి జరుగుతున్నాయి. కాబట్టి దాని గురించి సమయం ఇంకా రాలేదు, అధినేతలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సమయం వచ్చినప్పుడు అందరినీ నాయకుల్ని బ్యాలెన్స్ చేసుకొని ప్రకటిస్తారు. ఇప్పుడు ఆయనకు అంటే
సంబంధం లేకుండా నెల్లూరుని తీసుకుపోయి ఒంగోలుని తీసుకుపోయి వైజాగ్ లో, విజయనగరం తీసుకొచ్చి వైజాగ్ లో ఎక్కడ ఎలా కావాలంటే స్ప్లిట్ చేసుకోవచ్చు. వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి రోజు ఏ రకమైన మాటలు మాట్లాడుతున్నారు చూస్తున్నాము. కాబట్టి వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులకే వాళ్ళకు ఠికానా లేదు, షిఫ్ట్ చేసుకుంటూ షఫుల్ చేసుకుంటూ ఏదో ఓ సర్వే టీం ఏదో చెప్పింది కాబట్టి ఆ సర్వే టీం ప్రకారం ఏదైతే మాట్లాడుకుంటూ ఉన్నారో ఆ మాటల ప్రకారం వాళ్ళ నాయకులను తెచ్చుకొని షిఫ్ట్ చేసుకునే రైట్ అతనికి ఉంది. దానికి సంబంధించి కూడా జవాబు తొందరలో చెప్తారు. వాళ్ళ నాయకులు ఆల్రెడీ సగం మంది రోడ్డు ఎక్కి తిరుగుతున్నారు. అదేదో సర్వే చెప్పిందంట, నువ్వే బయటికి రావు, నువ్వే జనాలతో మాట్లాడు, నువ్వు మాకేంది టికెట్ ఇచ్చేది, లేకపోతే నువ్వేంది మేము పని చేసామో లేదో, మాకేమైనా నిధులు ఇచ్చినావా, మాకేమైనా నిధులు ఇచ్చి నియోజకవర్గానికి సంబంధించి ఏమైనా అభివృద్ధికి సంబంధించి ఏమైనా చెప్పావా? వాళ్ళే ఓపెన్ గా మాట్లాడుతున్నారు. మనం ఎందుకు మాట్లాడడం? వాళ్ళ పార్టీ వల్ల 4 ఏళ్ళు 5 ఏళ్ళు పనిచేసిన వాళ్ళే బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నాం మనం రోజు చూస్తున్నాం ప్రెస్ మీట్ల రూపంలో. కాబట్టి వాళ్ళు కడుక్కుంటే బాగుంటది. మాకు సంబంధించి మమ్మల్ని కడగాలని ట్రై చేస్తే మీరు ముందు మీరు కడుక్కున్నాక మళ్ళీ పక్కన వాళ్ళకి రామని మేము కూడా చెప్తాం. అంతకుమించి ఏం లేదు. రైట్, ఓకే. మనతో పాటు హనుమంత్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. హనుమంత్ రెడ్డి గారితో మాట్లాడే ముందు ఒక బయట ఒకటి వచ్చింది. అంబటి రాంబాబు గారు మళ్ళీ తనదేం స్టైల్లో మాట్లాడుతా ప్రెస్ మీట్కి ఇచ్చారు. బయట ప్లే చేయండి అమ్మ సార్. చంద్రబాబు నాయుడుకి ఒక మార్క్ పెట్టుకున్నాడు ఆయన పత్రికలు.